సో ఇవాళ వచ్చేసి అరేస్ టాపిక్ లో టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూస్తున్నాం కదా. సో దాంట్లో ఆల్రెడీ ట్రావర్సల్ అంటే ఏంటో చూసాము. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఇన్సర్షన్. సో ఇన్సర్షన్ అంటే ఏంటి? సో నార్మల్ గా ఇన్సర్షన్ మీనింగ్ ఏంటి? ఒక అరే క్రియేట్ చేసి దాంట్లోకి ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయడం. సో అది ఇన్సర్షన్. So this operation is performed to insert the elements into the array. So normal insertion అంటే ఏంటో అందరికీ తెలుసు, లైక్ ఎలిమెంట్స్ ని అరే లోకి ఇన్సర్ట్ చేయడం. So as per the requirements, an element can be added at the beginning, end or at any index of the array. So ఇప్పుడు నార్మల్ గా మనకు తెలిసింది ఏంటి? ఫస్ట్ ఏం చేస్తాము, ఒక అరే సైజ్ అనేది డిక్లేర్ చేస్తాము. అరే సైజ్ డిక్లేర్ చేసిన తర్వాత మనం ఎలిమెంట్స్ అనేటివి యాడ్ చేస్తాము. సో ఇన్ కేస్ నేను అరే సైజ్ వచ్చేసి 5 అని మెన్షన్ చేశాను అని అనుకోండి. సో మనకు వచ్చే ఇండెక్స్ ఎంత? 4. సో 4 ఎలిమెంట్స్ అనేవి మనము అక్కడ 5 ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తాము. సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, లైక్ డిక్లేర్ చేసాము, ఎలిమెంట్స్ యాడ్ చేసాము, ఓకే. వాట్ ఇఫ్ ఇన్ కేస్ నేను స్టార్టింగ్, సో ఫస్ట్ 0th ఇండెక్స్ దగ్గర నేను ఏదైనా కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అక్కడ సినారియో ఏంటి? ఇన్ కేస్ నేను ఎట్ ద ఎండ్, సో మనం ఏదైతే అరే క్రియేట్ చేస్తామో ఎట్ ద ఎండ్ నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అక్కడ సినారియో ఏంటి? ఏం జరగాలి? లేదు, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అరే నేను ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అక్కడ సినారియో ఏంటో డిస్కస్ చేద్దాము. సో ఈచ్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ గా మనము ఒక అరే తీసుకొని అరేలో ఎలిమెంట్స్ ఎలా ఎంటర్ చేయాలి, దాన్ని ఫెచ్ ఎలా చేయాలి, లైక్ ట్రావర్సల్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది చూద్దాము. సో ఇక్కడ మనం తీసుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా. సో జావా విత్ డిఎస్ఏ చూస్తున్నాము. సో ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను, దట్ ఈస్ ఇన్సర్షన్. సో ఇప్పుడు నార్మల్ గా ఏం చేద్దాము అంటే ఒక అరేని మనము క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ నార్మల్ గా మనమే వాల్యూస్ తీసుకుందాము, నెక్స్ట్ స్కానర్ క్లాసెస్ యూజ్ చేసి చేద్దాము. సో ఒక అరే తీసుకుంటున్నాము, లేదు అంటే స్కానర్ క్లాస్ యూజ్ చేసి చేద్దాము. సో స్కానర్ క్లాస్ అంటే ఎండ్ యూజర్ కి ఆప్షన్ ఇస్తున్నట్టు. సో ఫస్ట్ మనము స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి అంటే స్కానర్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఎండ్ యూజర్ ని ఏం అడగాలి, లైక్ అరే సైజ్ ఎంత, సో ఎంత అరే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు అనే క్వశ్చన్ అడగాలి. సో దాని గురించి సో SYS system.out.println స్టేట్మెంట్. సో ఎండ్ యూజర్ ని అడుగుతున్నాము, ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది అరే. సో ఎంతైతే సైజ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాడో అతని సైజ్, అరే యొక్క సైజ్ ని ఎంటర్ చేయమని ఎండ్ యూజర్ ని అడుగుతున్నాము. సో అతను ఎంటర్ చేసేది ఏంటి, లైక్ 5 అన్న 4 అన్న, లైక్ ఇంట్. సో దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్ ఉంటుంది కాబట్టి ఇంట్ అనే వేరియబుల్ లో మనము స్టోర్ చేద్దాము. ఏదన్నా ఒక వేరియబుల్ ని నేను డిక్లేర్ చేస్తున్నాను. సో స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ ద్వారా ఆ ఇంట్ సైజ్ అనేది మనము తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఎండ్ యూజర్ ఎప్పుడైతే సైజ్ అనేది ఎంటర్ చేస్తాడో మనకి ఇక్కడ సైజ్ అనే వేరియబుల్ లో సైజ్ ఆఫ్ ది అరే స్టోర్ అయి ఉంటుంది. సో సైజ్ వచ్చేసింది, మనం ఏం క్రియేట్ చేయాలి, ఒక అరే క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ సైజ్. సో అరే నేమ్ వచ్చేసి సంథింగ్ ARR అని తీసుకున్నాము. ఈక్వల్స్ టు ఆల్రెడీ డిక్లరేషన్ చూసాము జావాలో. సో డేటా టైప్ వేరియబుల్ నేమ్ అరే ఈక్వల్స్ టు న్యూ కీవర్డ్, మళ్ళీ డేటా టైప్ అండ్ సైజ్. సో అరే సైజ్ ఎంత? సో ఆల్రెడీ మనం ఎండ్ యూజర్ నుండి తీసుకొని సైజ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాము కాబట్టి సైజ్ అంతా ఒక అరేని క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక అరేని క్రియేట్ చేసాము. సో దానిలోకి మనం ఏం యాడ్ చేయాలి, లైక్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫార్ లూప్ ని రన్ చేద్దాము. సో స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0 అండ్ ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసి మనకి ARR ఆఫ్ డాట్ లెంత్ అన్న, లేదు అంటే సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో నార్మల్ గా మనం ఇలాగే తీసుకుంటాము, అరే లెంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫార్ లూప్ అనేది రన్ చేస్తున్నాము. సో స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుండి ఎండ్ యూజర్ ఎప్పుడైతే లెంత్ ఎంటర్ చేస్తాడో ఆ లెంత్ వరకు ఇండెక్స్ ని, లైక్ ఫార్ లూప్ ని రన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏం జరగాలి, ఫర్ స్పెసిఫిక్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ లో ఎండ్ యూజర్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో వాల్యూస్ అవి ఎంటర్ అవ్వాలి మనకి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ అయ్యే ఇండెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ సంథింగ్ సైజ్ 3 అని ఎంటర్ చేశాడు అని అనుకుందాము. అంటే ఇక్కడ మనకు వచ్చే ఇండెక్సెస్ ఏంటి, A0, A1, A2. సో ఈ 3 ఇండెక్సెస్ లో మనకి ఎలిమెంట్స్, సో ఎండ్ యూజర్ ఎంటర్ చేసే డేటా అనేటివి స్టోర్ అవ్వాలి, అవునా. సో ఇక్కడ ఇండెక్స్ ని హోల్డ్ చేసే వేరియబుల్ ఏంటి, I. సో ఇక్కడ A of I ఈక్వల్స్ టు స్కాన్ డాట్
నెక్స్ట్ ఇంట్ మెథడ్. సో ఇక్కడ వచ్చేసి ఎండ్ యూజర్ ని అడుగుదాము, లైక్ ఎంటర్ ది వాల్యూస్ అని, ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఇండెక్సెస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సైజ్ అడిగాము, సైజ్ తోని ఒక అరే అనేది క్రియేట్ చేసాము, అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ ని అడిగి ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటున్నాము. సో ఏఆర్, సో ఎలిమెంట్స్ ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ చేద్దాము. సో ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ ARR డాట్ లెంత్. సో ఆల్రెడీ ఫెచ్చింగ్ ఆపరేషన్ ఎలా చేయాలో చూసాము. ఇక్కడ వచ్చేసి ARR ఆఫ్ ఐ. సో ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ క్లాస్ క్రియేట్ చేసాము, అండ్ నెక్స్ట్ ఎండ్ యూజర్ ని సైజ్ ఆఫ్ ది అరే ఎంటర్ చేయమని అడుగుతున్నాము, అండ్ ఒక అరేని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము, అండ్ నెక్స్ట్ ఎండ్ యూజర్ ఏం అడుగుతున్నాము, లైక్ ఇండెక్సెస్ ఎంటర్ చేయమని అడుగుతున్నాము. సో ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాము, అండ్ ఈ ఫర్ లూప్ వచ్చేసి ప్రింట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది అరే, మేబీ 4 అని ఇద్దాము. సో ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఇండెక్సెస్ 1 2 3 4. సో ఎలిమెంట్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అరే ప్రింట్ అయింది 1 2 3 4 అని. సో ఇలా మనము ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, లైక్ కంపైల్ టైం, లైక్ అవుట్పుట్ అడుగుతున్నాం కదా. సో సైజ్ ఎంత, అరే సైజ్. సో 4 అని ఎంటర్ చేయగానే మనకి 4 కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అనేటివి క్రియేట్ అయిపోతాయి. సో అక్కడ మనకి 4 వాల్యూస్ అనేటివి ఎంటర్ అయిపోతాయి, అవునా. ఫర్ ఇన్ కేస్ సపోజ్ నేను అరే క్రియేట్ అయిన తర్వాతనే, సో ఇన్ కేస్ నేను ఒక ఎలిమెంట్ 5 ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. సో అరే క్రియేట్ అయిన తర్వాత నేను 5 ఇంకొక ఎలిమెంట్ ని ఎట్ ద బిగినింగ్ ఆర్ ఎండ్. సో ఫస్ట్ మనం బిగినింగ్ నుండి స్టార్ట్ పెడతాం. సో అరే క్రియేట్ అయిన తర్వాత ఇన్ కేస్ నేను ఇన్ ద మిడిల్ ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను ఎట్ ద బిగినింగ్. అంటే బిగినింగ్ మీనింగ్ ఏంటి, లైక్ 0th ఇండెక్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 4. సో ఏ ఆఫ్ 0 వచ్చేసి 1, ఏఆర్ఆర్ ఆఫ్ లైక్ మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో దాని ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ లో 2 స్టోర్ అయింది, సెకండ్ ఇండెక్స్ లో 3 అనేది స్టోర్ అయింది, అదే థర్డ్ ఇండెక్స్. సో లాస్ట్ ఇండెక్స్ లో 4 అనేది స్టోర్ అయింది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏ ఆఫ్ 0 లో కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా ప్రింట్ అవ్వాలి. సపోజ్ నేను ఒక కొత్త ఎలిమెంట్ 5 ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, రావాల్సిన అవుట్పుట్ ఏంటి, 5 1 2 3 4. సో ఈ సినారియో ఎలా అవుతుంది చూద్దాము. సో ఇప్పుడు మనము ఏం సినారియో చూడాలి అనుకుంటున్నాము, ఒక అరే క్రియేట్ చేసిన తర్వాత ఒక కొత్త ఎలిమెంట్ ని స్టార్టింగ్ బిగినింగ్ ఇండెక్స్ లో యాడ్ చేయాలి అంటే ఏం చేంజెస్ చేయాలి అనేది చూస్తున్నాము. సో ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ 2 3 4 5 అనే అరే తీసుకున్నాము, అండ్ ఆల్రెడీ 0th ఇండెక్స్ లో మనకి 2 అనేది స్టోర్ అయిపోయింది. సో ఫస్ట్ ఇండెక్స్ 3 ఆక్యుపై చేసుకుంటుంది, సెకండ్ ఇండెక్స్ 4, అండ్ థర్డ్ ఇండెక్స్ 5 అనేది ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఈ 0th ఇండెక్స్ లో సంథింగ్ ఏదో 7 ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏం జరగాలి, ఇవన్నీ ఎలిమెంట్స్ షిఫ్ట్ అవ్వాలి, అంతేనా. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావాలి, లైక్ 7 2 3 4 అండ్ 5. సో నా అవుట్పుట్ అనేది ఇలా రావాలి. అంటే స్టార్టింగ్ 0th ఇండెక్స్ వచ్చేసి మనం న్యూ ఎలిమెంట్ తోని పెట్టాలి, అవునా. సో సేవ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ అనేటివి ఏమవ్వాలి, ఇండెక్స్ వాల్యూస్ అనేటివి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇలా ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ఇది మనము 2 ways గా చేయొచ్చు. ఐదర్ ఒక న్యూ అరే అనేది తీసుకొని, న్యూ అరే ఉన్న అరే కన్నా సైజ్ +1 తీసుకొని చేయొచ్చు, లేదు అంటే ఉన్న అరేలోనే ఒక కొత్త బ్లాక్ యాడ్ చేసి ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ చేసి ఆ పర్టికులర్ ఏదైతే ఎలిమెంట్ ని నేను పర్టికులర్ ఇండెక్స్ దగ్గర యాడ్ చేయాలి అని అనుకుంటున్నానో దాన్ని నేను యాడ్ చేయొచ్చు. సో 2 ways గా చేయొచ్చు. ఎలా, ఉన్న అరేని, సో ఫస్ట్ వే ఏంటి, ఉన్న అరేలోనే ఒక కొత్త బ్లాక్ యాడ్ చేసి ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ చేయడం. లైక్ 0 ఉన్నది 1, 1 ఉన్నది 2, 2 ఉన్నది 3, 3 లో ఉన్నది 4. సో అప్పుడు నాకు ఇక్కడ 0th ఇండెక్స్ అనేది ఎంప్టీ అవుతుంది. సో 7 ని నేను ఈ 0th ఇండెక్స్ లో యాడ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి 1 వే. లేదు అంటే ఇంకొక ఏం చేయొచ్చు, లైక్ కొత్త అరే ఉన్న అరే కన్నా +1 సైజ్ తీసుకొని, అప్పుడు నాకు ఎన్ని బ్లాక్స్ వస్తాయి, ఆల్రెడీ నాకు ఉన్న పాత అరేనేమో 4 బ్లాక్స్ సైజ్ తో ఉంది. సో నాకు కొత్త అరే ఎన్ని సైజ్ తో ఉంటాయి, లైక్ 5, అంతేనా. సో 1 2 3 4 5. సో 5 బ్లాక్స్ తోని క్రియేట్ చేసి
స్టార్టింగ్ ఎలాగో 0th ఇండెక్స్ లో మనం ఏమంటున్నాము 7 అనేది స్టోర్ అవ్వాలి అని అంటున్నాము. సో 7 అనేది స్టోర్ చేసుకొని దాని తర్వాత లూప్ అనేది రన్ చేసి పాత ఇండెక్స్ లో నుండి కొత్త అరే, సో పాత అరేలో ఉన్న ఎలిమెంట్స్ కొత్త అరేలోకి షిఫ్ట్ చేయడము. సో ఇది వచ్చేసి సెకండ్ వే. సో సెకండ్ వే అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వే. సో ఈ 2 వేస్ లో ఎలాగైనా చేయొచ్చు. సో మనము సెకండ్ వే యూజ్ చేసి ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ఇది 2 వేస్ గా చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే డైరెక్ట్ వాల్యూస్ ప్రోగ్రామ్ లో తీసుకొని ఎలా అప్లై చేయాలో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్కానర్ క్లాసెస్ యూజ్ చేసి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నార్మల్. సో ఏ ఆఫ్ అరే తీసుకుంటున్నాను. సో దీంట్లో ఎలిమెంట్స్ వచ్చేసి 2, 3, 4, 5. సో 2, 3, 4, 5 అనే ఎలిమెంట్స్ నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు నాకున్న సైజ్ అరే సైజ్ ఎంత 4 అని నేను డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ కూడా చేసేసాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము, మనము ఫస్ట్ ప్రింట్ చేద్దాం. సో ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. i లెస్ దెన్ a డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. సో దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం, మనము a ఆఫ్ i అని ప్రింట్ చేస్తాము. సో 2, 3, 4, 5 అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను a ఆఫ్ 0లో 2 ఉంది, a ఆఫ్ 1లో 3 ఉంది, a ఆఫ్ 3లో 2లో 4 ఉంది అండ్ a ఆఫ్ 3లో 5 ఉంది. సో ఇప్పుడు నేను a ఆఫ్ 0 ఇండెక్స్ లోకి ఏం సెండ్ చేయాలి అనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ని నేను సెండ్ చేయాలి అని అనుకుంటున్నా. సో యాడ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి, లైక్ ఎలిమెంట్ అని తీసుకుంటాను. సో ఎలిమెంట్ ఈక్వల్స్ టు 1. సో ఈ 1 ని నేను ఎక్కడ యాడ్ చేయాలి, లైక్ కొత్త 0th ఇండెక్స్ దగ్గర యాడ్ చేసి ఇవన్నీ ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ సినారియో ఏమని మాట్లాడుకున్నాము, ఒక కొత్త అరే ఉన్న అరే కన్నా +1 సైజ్ తీసుకోవాలి అని అనుకున్నాం. సో ఇక్కడ నేను ఒక కొత్త అరేని తీసుకుంటాను. సో బి అరే అని కొత్త అరే తీసుకుంటున్నాను అండ్ దీన్ని సైజ్ వచ్చేసి ఏ సైజ్ కన్నా ఎక్కువ. ఇప్పుడు ఏ సైజ్ ఎంత ఉంది మనకి 4 ఉంది. సో బి సైజ్. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ని నేను యాడ్ చేయాలి స్పెసిఫిక్ 0th ఇండెక్స్ దగ్గర. అవునా, అంటే దీని సైజ్ ఏమవుతుంది, నాకు ఏ సైజ్ కన్నా 1 బ్లాక్ ఎక్కువ అవుతుంది, అంటే 5 అవుతుంది. సో ఇక్కడ మనం ఎలా మెన్షన్ చేయొచ్చు, లైక్ ఏ డాట్ లెంత్ ప్లస్ 1. సో ఇప్పుడు బి సైజ్ అంతా 5. ఓకే. సో ఆల్రెడీ మనకి స్పెసిఫిక్ గా తెలుసు స్టార్టింగ్ బిగినింగ్ ఇండెక్స్ లోనే నేను సేవ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో బిగినింగ్ ఇండెక్స్ లో సేవ్ చేయాలి, అవునా. సో ఇక్కడ బిగినింగ్ ఇండెక్స్ అంటే ఏంటి, లైక్ బి ఆఫ్ 0. సో బి ఆఫ్ 0లో మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకుంటున్నామో దాన్ని నేను యాడ్ చేసేస్తున్నాను. సో ఎలిమెంట్ ని యాడ్ చేశాను. సో బి ఆఫ్ 0లో 1 అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం జరగాలి, బి ఆఫ్ 1 లోకి 2 యాడ్ అవ్వాలి, బి ఆఫ్ 2 3, బి ఆఫ్ 4 అలా. అంటే బి ఇండెక్స్, సో బి1 ఆఫ్ ఏ ఆఫ్ 0 అంటే బి ఇండెక్స్ అనేది ఏ కన్నా +1 ఉండాలి, అంతేనా. సో ఇక్కడ వచ్చేసి ఏం చేద్దాము అంటే ఒక ఫార్ లూప్ ని రన్ చేసి ఒక అరేలో నుండి ఇంకొక అరేలోకి ఎలిమెంట్స్ అనేది యాడ్ చేద్దాం. సో న్యూ ఎలిమెంట్. సో ఇక్కడ ఏం చేద్దాము, లైక్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ ఏ డాట్ లెంత్ లూపే రన్ చేస్తున్నాను అండ్ i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఎవరి ఎలిమెంట్స్ వెళ్ళాలి, నాకు a ఆఫ్ i ఎలిమెంట్స్ అనేవి దేనిలోకి వెళ్ళాలి, d ఆఫ్ i ప్లస్ 1 అనే ఇండెక్స్ లోకి వెళ్ళాలి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాము. ఇప్పుడు స్టార్టింగ్ b ఆఫ్ 0లో మనకి ఆల్రెడీ ఏ ఎలిమెంట్ స్టోర్ అయి ఉంది, ఎలిమెంట్ 1 ఆల్రెడీ స్టోర్ అయింది. సో ఇక్కడ b ఆఫ్ ఫర్ లూప్ రన్ అవుతుంది. సో ఫర్ లూప్ లో వచ్చేసి i ఈక్వల్స్ టు 0 అంటాము. సో i వాల్యూ ఇప్పుడు 0. సో a ఆఫ్ 0లో ఏముంది, 2 ఉంది. సో ఈ 2 అనేది ఎక్కడికి వెళ్ళాలి, నాకు i ప్లస్ 1 అంటున్నాను, అంటే b ఆఫ్ 0 ప్లస్ 1 ఈస్ 1. సో b ఆఫ్ 1 లోకి a ఆఫ్ i లో ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ వెళ్ళాలి అని అంటున్నాను, అంటే 2 వెళ్తుంది. నెక్స్ట్ b వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 అవుతుంది. సో i 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 1 లెస్ దెన్ ఏ డాట్ లెంత్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో b ఆఫ్ 1 లో ఉన్న వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి, b ఆఫ్ 1 ప్లస్ 1 లోకి వెళ్ళాలి, అంటే b ఆఫ్ 2 లోకి a ఆఫ్ 1 వాల్యూ అనేది వెళ్ళాలి, అంటే 3 వెళ్తుంది. సో ఇలా మనకి b ఆఫ్ 3 లో ఏ వాల్యూ వెళ్తుంది, 4. నెక్స్ట్ b ఆఫ్ 4 లోకి 5 అనే వాల్యూస్ వెళ్తుంది. సో ఇలా మనము ఒక అరే
కొత్త అరే తీసుకొని వాల్యూస్ అనేవి అప్డేట్ చేసి ఎండ్ యూజర్ అనేది చూపిస్తాం. సో ఇప్పుడు మనము లూప్ ని రన్ చేసి అవుట్పుట్ ని ప్రింట్ చేసి చూపిద్దాము. సో ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ b డాట్ లెంత్ ని రన్ చేయాలి. ఇప్పుడు మనము a డాట్ లెంత్ కాదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న న్యూ అరే కాబట్టి b ఆఫ్ 5. సో ఒకసారి చూద్దాము. 1 2 3 4 5. సో సక్సెస్ఫుల్ గా స్టార్టింగ్ ఇండెక్స్ లో మనకి ఎలిమెంట్ అనేది యాడ్ అయ్యింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, డైరెక్ట్ ప్రోగ్రామ్ లోనే మనము వాల్యూ తీసుకొని చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కానర్ క్లాసెస్ యూజ్ చేసి ఎండ్ యూజర్ నుండి వాల్యూ తీసుకొని చేయాలి. సో ఇది కొద్దిసేపు కమెంట్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. సో స్కాన్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ నెక్స్ట్. సో ఫస్ట్ మనం ఏం అడగాలి, ఎంటర్ ది అరే సైజ్ అని అడగాలి. సో అరే సైజ్ అనేది ఎంటర్ చేస్తాడు ఎండ్ యూజర్. సో దాన్ని స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ ద్వారా ఫెచ్ చేద్దాం. సో ఈ అరే సైజ్ తోని మనకి ఫస్ట్ ఏం జరగాలి, ఫస్ట్ ఒక అరేని క్రియేట్ చేయాలి, అవునా. సో ఒక కొత్త అరే, దట్ ఈస్ ఏ ఆఫ్ అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ సైజ్. సో ఏ అరే క్రియేట్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఎండ్ యూజర్ నుండి మనం ఏం తీసుకోవాలి, లైక్ వాల్యూస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎంటర్ ద వాల్యూస్. సో ఫార్ ఇంట్ ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫార్మ్ ఎందుకు మనకి, ఏ ఆఫ్ ఐ లోకి వాల్యూస్ ని ఎంటర్ చేయడానికి. సో ఈ ఫార్మ్ వచ్చేసి ఎందుకు మనకి, ఏ ఆఫ్ ఐ లోకి ఎండ్ యూజర్ ఎప్పుడైతే వాల్యూస్ ఎంటర్ చేస్తాడో అవి ఒక్కొక్క ఇండెక్స్ లో స్టోర్ చేయడానికి. సో ఒకసారి మన లూప్ కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే 5 అంటున్నాను. సో ఎంటర్ ద వాల్యూస్. సో 1 2 3 4 4 ప్రాపర్ గా అవుతుంది. సో ఇప్పుడు మన బేసిక్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక కొత్త అరే క్రియేట్ చేయాలి విత్ ఉన్న సైజ్ కన్నా 1 బ్లాక్ ఎక్కువ. సో ఇక్కడ ఒక న్యూ అరేని క్రియేట్ చేద్దాము. ది అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్, దీని సైజ్ వచ్చేసి మనకి ఏం జరగాలి, ఏ డాట్ లెంత్ ప్లస్ 1 జరగాలి. న్యూ అరే, అవునా. ఒక న్యూ అరే క్రియేట్ చేసాము. సో ఇప్పుడు ఎండ్ యూజర్ ని మనం ఏం అడగాలి, లైక్ వాల్యూ అడగాలి, ఎక్కడ మనం ఎంటర్ చేయాలి అని. కొత్త ఎలిమెంట్ ఏదైతే నేను 0th ఇండెక్స్ దగ్గర యాడ్ చేయాలి అని అనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ నేను ఎండ్ యూజర్ నుండి తీసుకోవాలి. సో ఎండ్ యూజర్ ని అడుగుదాము. ఎంటర్ ద వాల్యూ, ఎంటర్ ద న్యూ వాల్యూ టు యాడ్ ఎట్ బిగినింగ్. సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ ఒక కొత్త వాల్యూని ఎంటర్ చేస్తాడో అది ఎలిమెంట్ లో స్టోర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏం తీసుకున్నాము, ఒక స్కానర్ క్లాస్ తీసుకున్నాము, అరే సైజ్ అడుగుతున్నాము, అరే సైజ్ ను స్టోర్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి లైక్ ఓల్డ్ అరే సైజ్ అంతా ఒక కొత్త అరే తీసుకుంటున్నాము, బట్ దాని సైజ్ వచ్చేసి +1. సో ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఎంటర్ ద వాల్యూస్ అని పాత అరేలోకి వాల్యూస్ అనేటివి ఎంటర్ చేస్తున్నాము. సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక కొత్త న్యూ వాల్యూ బిగినింగ్ స్టార్టింగ్ ఇండెక్స్ 0లో ఏదైతే ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాడో అది అడుగుతున్నాము. ఎండ్ యూజర్ ని అడిగి ఎలిమెంట్ లో స్టోర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ఏం జరగాలి, b ఆఫ్ 0th ఇండెక్స్ లో ఆల్రెడీ ఎలిమెంట్ అనేది స్టోర్ అయిపోవాలి మనకి. సో b ఆఫ్ 0లో ఎలిమెంట్ స్టోర్ అయిపోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్ లూప్ రన్ చేసి మనం ఏం చేయాలి, ఏ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అనేటివి బి అరేలోకి సెండ్ చేయాలి, బట్ ఇంక్రిమెంటెడ్ బై 1. అంటే ఇప్పుడు ఏ అరేలో 0 ఇండెక్స్ నుండి ఎలిమెంట్ వస్తుంది అంటే బి అరేలో అది ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలి అలా. సో ఒక ఫార్ లూప్ రన్ చేసి అవుట్పుట్ ని ప్రింట్ చేద్దాము. సో ఇప్పుడు రన్ చేసి అవుట్పుట్ చూద్దాము. ఎంటర్ ద అరే సైజ్. సో ఇది వచ్చేసి పాత అరే 4 అని అంటాము. ఎంటర్ ద వాల్యూస్ 2 3 4 5. ఎంటర్ ద న్యూ వాల్యూ టు యాడ్ ఎట్ ద బిగినింగ్. సో 1 అని ఎంటర్ చేస్తాం. సో నాకు 1 అనేది యాడ్ అయ్యి కొత్త అరే అనేది కనిపిస్తుంది. సో 1 2 3 4 5. సో నా అరేలో ఎట్ ద స్టార్టింగ్ లో నేనైతే ఏదైతే వాల్యూని ఎంటర్ చేస్తున్నానో సో అది యాడ్ అయింది. సో ఇది మనకి డైనమిక్ వేగా రన్ అవుతుంటది. 7 అని అన్నాం, ఎందుకంటే 3 అని అంటాము. ఎంటర్ ద వాల్యూస్, సంథింగ్ 8 77 66. ఎంటర్ ద న్యూ వాల్యూ టు యాడ్ ఎట్ ద బిగినింగ్ 10 అని అంటాను. సో 10 8 77 66. సో ఇలా మనము ఎప్పుడైతే ఒక అరే తీసుకొని దానిపైన స్టార్టింగ్ 0th ఇండెక్స్ లో ఎప్పుడైతే మనము యాడ్ చేయాలి అని అనుకుంటున్నామో ఇలా ప్రోగ్రామ్ అనేది
రాయాల్సి ఉంటుంది. సో ఇది జావా విత్ డిఎస్ఏ. సో డిఎస్ఏ జావాలో యూజ్ చేస్తున్నాము. సేమ్ లాజిక్ మనము వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అప్లై చేసి అక్కడ వచ్చేసి మనకి సమ్ స్టేట్మెంట్స్. సో ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఇక్కడైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అన్న అదే వేరే లాంగ్వేజెస్ లో వేరీ అవుతూ ఉంటది. సో లాజిక్ మాత్రం సేమే. సో ఇలా మనము బిగినింగ్ లో ఎలా యాడ్ చేయాలో చూసాము. సో కొత్త అరే తీసుకొని దాంట్లో స్టార్టింగ్ 0th ఇండెక్స్ లోనే మనము వాల్యూ అనేది యాడ్ చేసి లూప్ ని రన్ చేసి పాత అరేలో నుండి కొత్త అరేలోకి ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ చేసి చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటి, ఇన్సర్షన్ ఫ్రమ్ బిగినింగ్. అదే ఇన్సర్షన్ ఫ్రమ్ ఎండ్ అయితే ఏం చేయాలి చూద్దాము. సో ఇప్పుడున్న సినారియో ఏంటి, ఒక అరే క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైనా నేను ఒక కొత్త ఎలిమెంట్ ని ఎండ్ లో యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సినారియో ఎలా రన్ అవ్వాలి అనేది చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక అరే తీసుకున్నాను. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ 2, 3, 4 and 5. దాని ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2 and 3. సో ఇది నా అరే. ఇన్ కేస్ నేను ఒక ఎండింగ్ లో సమ్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసి ఏంటి, లైక్ నెక్స్ట్ ఇండెక్స్ ఏమవుతుంది నాకు 4th ఇండెక్స్. సో 4th ఇండెక్స్ లో సంథింగ్ నేను 9 ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నా దగ్గర మళ్ళీ 2 వేస్. ఫస్ట్ వే వచ్చేసి ఏంటి, ఉన్న అరేలోనే ఒక ఎక్స్ట్రాగా ఒక బ్లాక్ ని యాడ్ చేసి దీంట్లో 9 అనేది స్టోర్ చేయడం. ఇది 1 వే. సెకండ్ వే వచ్చేసి ఏం చేయొచ్చు, ఒక అరే కొత్త అరే తీసుకొని ఉన్న అరే కన్నా సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడము. సో ఇక్కడ ఉన్న అరే సైజ్ ఎంత 4. సో కొత్త అరే సైజ్ ఎంత తీసుకుంటాం మనము 5 అని తీసుకుంటాము. 5 అని తీసుకొని ఏం చేయాలి, ఆల్రెడీ మనకి తెలుసు ఏంటి, ఏదైతే ఎలిమెంట్ ని మనము యాడ్ చేయాలి అని అనుకుంటున్నామో సో అది ఈ అరేలో లాస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలి అని తెలుసు, అవునా. సో లాస్ట్ లో స్టోర్ చేసేస్తాము. దాని తర్వాత ఒక లూప్ ని రన్ చేసి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని సేమ్ షిఫ్ట్ చేస్తాము. సో 2, 3, 4 and 5. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఏ పాత అరేలో నుండి వచ్చే ఎలిమెంట్ కొత్త అరేలో సేమ్ ఇండెక్స్ దగ్గర స్టోర్ అవుతుంది. సో ఇది ఒక చిన్న లాజిక్ అంతే. సో ఎండ్ లో వచ్చేసి మనకి ఏ ప్రాబ్లం జరగదు. సో షిఫ్టింగ్ కూడా అవసరం లేదు. ఎందుకు అంటే కొత్త సేమ్ ఇండెక్సెస్, సో పాత అరేలో నుండి ఓల్డ్ అరేలో నుండి మనకు కొత్త అరేలోకి సేమ్ ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇదేమంత టఫ్ ఏం కాదు. ఇది కొంచెం స్మూత్ గానే వెళ్తుంది ప్రోగ్రామ్. సో దీనికి లాజిక్ ఎలా రాయాలో చూద్దాము. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఒక కోడ్ అనేది రాసాము, ఒక స్కానర్ క్లాస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే సైజ్ ఎండ్ యూజర్ ని అడుగుతున్నాము, దాని సైజ్ ని సైజ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి ఓల్డ్ అరే. సో ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాము, నార్మల్ గా ఎండ్ యూజర్ నుండి వాల్యూస్ అడిగి వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నాము అండ్ ఫస్ట్ ప్రింట్ చేద్దాము. సో నార్మల్ ఎప్పుడైనా సరే ఇలాంటి ఫార్ లూప్స్ రాసినప్పుడు బేసిక్ గా ఫస్ట్ ఎండ్ యూజర్ నుండి మనము సైజ్ తీసుకుని ఆ సైజ్ స్టోర్ అవుతుందా, ఆ సైజ్ తోనే ఒక అరే క్రియేట్ అయ్యి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయ్యి ప్రింట్ అవుతున్నాయా లేదో ఫస్ట్ చెక్ చేసుకొని వేరే లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. ఎంటర్ ది అరే సైజ్ సంథింగ్ 4. సో 1, 2, 3, 4 అని నాకు స్టోర్ అవుతున్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న లాజిక్ ఏంటి, ఇందాక చూసాము ఒక కొత్త అరే తీసుకోవాలి బట్ దాని సైజ్ వచ్చేసి పాత అరే కన్నా +1 అయి ఉండాలి. సో ఒక అరే ఇక్కడ క్రియేట్ చేద్దాము. సో సైజ్ అన్నా తీసుకోవచ్చు, లేదు అంటే ఏ డాట్ లెంత్ అన్నా తీసుకోవచ్చు. సో ఏ డాట్ లెంత్ +1. సో ఇప్పుడు నాకు కొత్త అరే సైజ్ వచ్చేసి పాత అరే సైజ్ కన్నా 1 ఎక్కువ. అండ్ ఇందాక మనం పెయింట్ లో చూసుకుంటే ఆల్రెడీ మనకి తెలుసు మన రిక్వైర్మెంట్ ఏంటి, లాస్ట్ ఇండెక్స్ లో మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తామో లైక్ ఎండ్ యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాడో సో లాస్ట్ ఇండెక్స్ లో అది స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు మనము ఎండ్ యూజర్ ని అడుగుదాము ఒక వాల్యూ ఎంటర్ చేయమని, సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ లాస్ట్ ఇండెక్స్. సో ఎంటర్ ద వాల్యూ టు స్టోర్ ఇన్ ద లాస్ట్ ఇండెక్స్ అని ఎండ్ యూజర్ నుండి ఒక కొత్త వాల్యూ తీసుకొని ఎలిమెంట్ లో స్టోర్ చేసుకుంటున్నాము. సో ఇది మనకి ఎక్కడ స్టోర్ అవ్వాలి, బి అరేలో లాస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలి. సో ఇండెక్స్ వాల్యూ ఎలా తీసుకుంటాము, ఉన్న అరే సైజ్ -1 మనకి ఇండెక్స్ వాల్యూ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు బి అరే తీసుకుంటున్నాము. సో బి అరేలో మనం ఎండ్ యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తాడో అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, నాకు లాస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరే సైజ్ సంథింగ్ 5 అన్నాము.
సో నాకు ఎండ్ యూజర్ ఎప్పుడైతే వాల్యూ ఎంటర్ చేస్తాడో ఏ ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలి, 4th ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ అందుకని b.length-1. సో ఈ ఇండెక్స్ లోకి ఎలిమెంట్ ని స్టోర్ చేసేస్తున్నాము. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక ఫర్ లూప్ రన్ చేసి ఏ ఓల్డ్ అరే వచ్చేసి ఏ అండ్ న్యూ అరే వచ్చేసి మనకి ఇక్కడ బి. సో ఓల్డ్ అరే నుండి న్యూ అరేలోకి ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ అవ్వాలి. సో ఇందాక చూస్తే ఇక్కడ ఓల్డ్ అరే నుండి న్యూ అరేలోకి ఎలిమెంట్స్ వస్తున్నాయి, బట్ విత్ సేమ్ ఇండెక్స్ లో స్టోర్ అవుతున్నాయి. సో a(0) లో ఉన్న ఎలిమెంట్ b(0) లో స్టోర్ అవుతుంది. సో అందుకని మనము b(i) = a(i) అని మెన్షన్ చేస్తున్నాము. సో ఒక ఫార్ లూప్ రన్ చేసి అవుట్పుట్ ని ప్రింట్ చేద్దాం. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. ఎంటర్ ద అరే సైజ్ అని అడుగుతున్నాము. సో అరే సైజ్ వచ్చేసి లైక్ ఓల్డ్ అరేకి సో ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఎంటర్ చేస్తాను. ఆల్రెడీ ఒక అరే 4 సైజ్ తోని క్రియేట్ అయిపోయింది. దాంట్లో ఎలిమెంట్స్ కూడా నాకు స్టోర్ అయిపోయాయి 1 2 3 4. సో ఎంటర్ ద వాల్యూ టు స్టోర్ ఇన్ ద లాస్ట్ ఇండెక్స్ అని అంటున్నాను, లైక్ 8 అని అంటాను. సో ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏం రావాలి, 1 2 3 4 8 అని రావాలి. సో ఇలా లాస్ట్ ఇండెక్స్ లో ఎప్పుడైతే మనము వాల్యూని స్టోర్ చేయాలి అని అనుకుంటున్నామో ఆల్రెడీ క్రియేటెడ్ అరేలో ఇలా ఆపరేషన్స్ అనేది చేయాలి. సో ఇలా లాజిక్ అనేది మనకి వెళ్తుంది. సో ఇలా మనము ఇన్సర్షన్ ఆపరేషన్ బిగినింగ్ అయితే ఎలా చేయాలి, లాజిక్ ఎలా అప్లై చేయాలి, అదే ఎండ్ లో అయితే లాజిక్ ఎలా అప్లై చేయాలి అనేది చూసాము. అదే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది అరే ఎలా చేయాలో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము.